పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ బిడ్డలారా, ఈనాటి ధ్యానాంశం దైవ భక్తి. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో దైవ భక్తి కలవానికి గౌరవ మర్యాదలు, సంతోష సౌభాగ్యములు చేకూరును. దైవభక్తి అనగానే మనం ఆదివారం పూట గుడికి వెళ్ళి వచ్చాము కాబట్టి మనకు దైవభక్తి ఉంది అనుకున్నాం. దైవభక్తి ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో దైవభక్తి ద్వారా దేవుని వాక్యం చదవడం నేర్చుకున్నాం. దైవభక్తి ద్వారా దేవుని ఆజ్ఞలు పాటించడానికి సిద్ధపడుతున్నాం. దైవభక్తి ద్వారా దేవుని ప్రేమించడం నేర్చుకున్నాం. దైవభక్తి ద్వారా దేవుని యొక్క కార్యాలు చేయడానికి సంసిద్ధమవుతాం. కాబట్టి దైవభక్తి గలవానికి గౌరవ మర్యాదలు కలుగును. ఏ వ్యక్తి అయితే దైవభక్తిని కలిగి ఉంటాడో ఆయనకి గౌరవం కలుగుతుంది, మర్యాద కలుగుతుంది, సంతోష సౌభాగ్యములు కూడా కలుగుతుంటాయి. అదే మన భక్తుల జీవితాల్లో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే భక్తుడైన ఏలి, భక్తుడైన ఎలీషా, భక్తుడైన సమూయేలు, వీళ్ళందరికీ దేవుడు ఇవ్వవలసిన శక్తిని వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఆ దైవ భక్తిని చిన్ననాటి నుండి మనం అలవర్చుకోవడానికి అనుదినము కృషి చేస్తుండాలి. ఆ దైవ భక్తి గలవాని జీవితాలలో దేవుని యొక్క అనుగ్రహాలు పరంపరంగా కుమ్మరించబడుతుంటాయి. ఇక రెండవది, దైవభక్తి కలిగిన వారి హృదయం సంతోషించును. శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో అతడు దీర్ఘకాలము సంతోషముగా జీవించును, సంతోషముగా కన్నుమూయనని కూడా స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి దైవభక్తిని ఎప్పుడైతే మనం అలవర్చుకోవాలి, మనం దైవభక్తులుగా జీవించడం మొదలు పెడితే మనం చూసిన పిల్లలు కూడా ఆ దైవభక్తిని అలవర్చుకుంటారు. తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్తుండే బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. తల్లిదండ్రులు దేవుని వాక్యం చదువుతుంటే బిడ్డలు కూడా దేవుని వాక్యం చదవడానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. తల్లిదండ్రులు జపమాలు చెప్తుండే వాళ్ళని చూసి పిల్లలు కూడా జపమాలు చెప్పడానికి ఇష్టపడతారు. చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మా పిల్లల్లో భక్తి కనపడడం లేదు ఫాదర్, మా పిల్లల్ని దేవుని ఆలయానికి వెళ్ళమంటే వెళ్ళడం లేదు అంటున్నారు. అంతోని వారి జీవితంలో చూసినట్లయితే ఆ దైవ భక్తి అంతోని వారి తల్లిదండ్రులకి ఉంది. కాబట్టి తెల్లవారుజామునే అంతోని వారి తల్లిదండ్రులు మోకరించి ప్రార్థించినప్పుడు చిన్నారి బిడ్డ అయిన అంతోని వారిని వాళ్ళ ముందు పెట్టుకునేవారు. అది చూసిన అంతోని వారు దైవ భక్తిలో అంచెలంచెలుగా ఎదిగారు. అందుకే 10 సంవత్సరాల వయసులోనే అద్భుత కార్యాలను చేయడం మొదలు పెట్టారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవ భక్తిని మనం అలవర్చుకోవాలి. దైవ భక్తి గలవానికి చీకు చింత లేదు అని శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో సెలవిస్తున్నారు. ఆ దైవ భక్తిని ఎప్పుడైతే మనం చిన్ననాటి నుండి పుణికిపుచ్చుకుంటామో మనం దేవుని యొక్క కృపకి ప్రీతిపాత్రులుగా మారగలుగుతున్నాం. దైవ భక్తి ద్వారా జరిగే కార్యాలు ఏంటి అంటే, శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో దైవ భక్తి గలవానికి కోపం పోవును, పాపము మటుమాయమవును. కాబట్టి ఆ దైవ భక్తిని మనం మనలో అలవర్చుకోవాలి. మన పిల్లలకి ఆ దైవ భక్తిలో పెంచడానికి అనుదినము కృషి చేయాలి. ఈరోజు అందుకే కుటుంబాలు దెబ్బతింటున్నాయి, సంఘాలు దెబ్బతింటున్నాయి, సమాజం కూడా దెబ్బతింటుంది. పిల్లల్లో ఆ దైవ భక్తి అనే బీజాన్ని ఏ తల్లిదండ్రులైతే నాటుతుంటారో మరొక అంతోని వారిలా తయారవుతారు, మరొక స్వామిలా తయారవుతారు, మరొక ఏలియలా తయారవుతుంటారు. కావున నేను నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఆ దైవ భక్తిలో పెంచడానికి ఇష్టపడుతున్నానా? దైవ భక్తి ద్వారా కోపం పోతుంది, పాపం మటుమాయమవుతుంది అని సెలవిచ్చినట్లుగా
ఆ దైవ భక్తి ద్వారా మనం దేవుని ప్రేమను చూడగలుగుతుంటాం. భక్తుణ్ణి ఏనాడు భగవంతుడు విడిచిపెట్టాడు. కావున మనం కూడా ఆ దైవ భక్తిని అలవర్చుకున్నాం. ఇతరుల్లో ఆ దైవ భక్తి బీజాలు నాటుతూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తయారవుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.